ఇప్పుడు వెళ్తున్నాం కాలభైరవ టెంపుల్కి. అసలు ఎందుకు కాలభైరవ టెంపుల్కి ఫస్ట్ రావాలో తెలుసా? అసలు హారతి అయితేనా గూస్ బంప్స్ వచ్చేసాయి నాకు. హారతి కోసం అయితే మనం ఇప్పుడు వెళ్తున్నాం కాలభైరవ టెంపుల్కి. సో లాస్ట్ టైం నేను చెప్పినట్టు కాలభైరవ టెంపుల్కి ఫస్ట్ ఎందుకు విజిట్ చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. ఎందుకంటే రైట్ నో నేనున్నాను కాశీలో. ఇక్కడ మనుషులు ఎంత హెల్ప్ చేస్తారంటే అంత హెల్ప్ చేస్తారనమాట. సో నేను జాయిన్ అయిపోయాను అనమాట. ఇక్కడ ఒక అంకుల్ వచ్చి నాకు హెల్ప్ చేస్తున్నారు కాలభైరవ టెంపుల్కి తీసుకెళ్ళడానికి. థ్యాంక్ యూ వెరీ మచ్. కాలభైరవ టెంపుల్ చాలా చిన్న చిన్న సందులు, చిన్న చిన్న గల్లీల్లో ఉంటుంది అనమాట. సో చూసారా ఎంత చిన్న గల్లీ ఉందో. సో ఇది బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. ఇది బ్యాక్ సైడ్ కాలభైరవ టెంపుల్కి వెళ్ళే రూట్. ఇది వచ్చి ఎంట్రన్స్ రూట్ అనమాట, ఎంట్రన్స్ రూట్ ఇది. సో ఇలా అయితే ఇలా కాశీకా కుట్వాల్. సో మీరు వారణాసి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఫస్ట్ కాలభైరవ టెంపుల్ విజిట్ చేయాలి. ఎందుకు అంటే డైరెక్ట్గా మీరు ఏదైనా హోటల్కి వెళ్తే రిసెప్షన్కి వెళ్తారా, డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోతారా? అలానే కాశీకి వచ్చినప్పుడు ఫస్ట్ కాలభైరవ టెంపుల్ని చూసి ఆయన దర్శనం చేసుకొని తర్వాత కాశీ విశ్వనాథుని టెంపుల్కి వెళ్ళాలి. సో ఎందుకు అంటే దానికి ఒక పెద్ద రీజన్ ఉందన్నమాట. ఆ రీజన్ ఏంటంటే కాశీని కాపాడేది కాలభైరవుడు. సో కాబట్టి కాలభైరవుడిని దర్శించుకొని తరువాత కాశీ విశ్వనాథ్ టెంపుల్కి అయితే వెళ్ళాలి. సో కాలభైరవ టెంపుల్లో నేను 11 o'clock హారతి అయితే విశ్వనాథ్ టెంపుల్లో చూశాను. సో ఇప్పుడు 1:30 హారతికి అయితే వచ్చాను. సో 1:30 హారతికి లోపల వీడియోస్ అలో లేదు. మేబీ నేను ట్రై చేస్తాను వీడియో తీసుకోవడానికి, బట్ వీడియో అయితే అలో లేదు. సో వీడియో అసలు ఆ హారతి వింటూ చూస్తూ ఉంటే గూస్ బంప్స్ అలా వచ్చేస్తాయి అన్నమాట. సో చాలా బాగుంటుంది హారతి. ప్రతి ఒక్కరు కాశీకి వచ్చే ప్రతి ఒక్కరు విజిట్ చేయండి. కాశీ నుంచి ఎలా రావాలి, కాలభైరవ టెంపుల్కి ఎలా రావాలి ఏంటి అనేది నేను డీటెయిల్గా మీకు చెప్తాను వీడియో ఎండింగ్లో. ఇంకొకరు కూడా చెప్తున్నా, కాశీ విశ్వనాథుడి టెంపుల్కి వెళ్ళాలి అంటే నైట్ అక్కడ ఒక పవలింప సేవ ఉంటుంది, మంగళహారతి పవలింప సేవ. సో ఖచ్చితంగా విజిట్ చేయండి. అన్ని గేట్స్ ఓపెన్ చేస్తారన్నమాట పవలింప సేవకైతే. సో పవలింప సేవ అక్కడ చేసుకొని అక్కడ డెఫినెట్గా 11:30-12 అయిపోతుంది. అక్కడ నుంచి ఒక 1.5 kilometer కాలభైరవ టెంపుల్. కాలభైరవ టెంపుల్ మీకు ఏమైనా తెలియకపోతే పక్కన బెనారస్లో ఎవరినైనా ఏ లాంగ్వేజ్లో అడిగినా చెప్పేస్తారనమాట. సో స్వీట్ పీపుల్ అనమాట ఇక్కడ. చాలా అంటే కొంతమంది చీటింగ్ చేయొచ్చు, బట్ అందరూ కాదు. చాలా స్వీట్ పీపుల్, అందరూ మీకు హెల్ప్ చేస్తారు. సో లెట్స్ సీ ద కాలభైరవ హారతి. అసలు హారతి అయితేనా గూస్ బంప్స్ వచ్చేసాయి నాకు. ఆ హారతి డెఫినెట్గా మీరైతే ఆ హారతి ఖచ్చితంగా చూడాలి. నేను ఒక చిన్న క్లిప్ మాత్రం తీశాను, ఆ చిన్న క్లిప్ మాత్రం వచ్చేస్తే ప్రతి ఒక్కరికి అంత బాగుంటుంది హారతి. ఇట్స్ ఆసమ్. సో ఈరోజైతే మన కాలభైరవ టెంపుల్ నైట్ హారతి అయితే చూసేసాం. సో నెక్స్ట్ మార్నింగ్ హారతికి రెడీ అయిపోదాం. బాయ్ అంటిల్ ఎంజాయ్ ద వీడియో.